Hey soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం పికే కార్డ్ రీడింగ్ చేస్తున్నామండి. టాపిక్ వచ్చేసరికి మీ లోన్స్ ఎప్పటికీ క్లియర్ అవుతాయి, మీరు అప్పుల్లో ఉన్నారా, మీ అప్పులన్నీ ఎప్పటికి తీరుతాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామండి. యూనివర్స్ నుంచి గైడెన్స్ కూడా తీసుకుందాము. నేను మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉంచాను. ఈ కార్డ్స్లో ఏదైనా సరే మీకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది అంటే అందులో మీకు మెసేజెస్ ఉన్నాయని అర్థం అండి. లేదు మీరు జోడియాక్ సైన్ ప్రకారం వెళ్ళాలి అంటే జోడియాక్ సైన్స్ కూడా ఉంచానండి. నేను ఒక్కొక్క కార్డుకి 4 జోడియాక్ సైన్స్ ఉంచాను. మీరు ఎలాగైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ పైల్ నెంబర్ 1 జేడ్ క్రిస్టల్ కార్డ్ అండి. మీకు ఈ కార్డ్ అట్రాక్టివ్గా కనిపించినా లేదంటే మీ జోడియాక్ సైన్స్ ప్రకారం చూస్తే మిథున రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, అలాగే కర్కాటక రాశి, మీ రాశుల ప్రకారం సెలెక్ట్ చేసుకున్నట్లయితే. ఫర్ పైల్ నెంబర్ 2 ఎమెథిస్ట్ క్రిస్టల్ అండి. ఈ క్రిస్టల్ కార్డు మీకు అట్రాక్టివ్గా కనిపించినా లేదంటే జోడియాక్ సైన్స్ ప్రకారం చూసుకోవాలి అంటే కన్యా రాశి పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం వచ్చినవి, మకర రాశి, కుంభరాశి, అలాగే సింహరాశి అండి. ఒకవేళ మీది ఈ రాశుల్లో ఒకటైతే మీరు ఈ పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పైల్ నెంబర్ 3 వాళ్ళకి రూబీ క్రిస్టల్ కార్డ్ అండి. మీకు ఈ కార్డ్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నా లేదంటే జోడియాక్ సైన్స్ మేషరాశి, వృషభ రాశి, మీనరాశి, అలాగే తులారాశి, ఈ జోడియాక్ సైన్స్ మీ రాశులు ఏవైనా సరే ఇందులో ఉన్నట్లయితే మీరు ఈ కార్డుని పిక్ చేసుకోవచ్చండి. నేను టైమ్ స్టాంప్స్ అందరికీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు పైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పైల్ దగ్గర టచ్ చేశారు అంటే నేరుగా రీడింగ్ అక్కడికి వెళ్ళిపోతుందండి. మీకు ఒకవేళ ఒక కార్డు నచ్చి మీ జోడియాక్ సైన్ వేరే పైల్లో ఉంది అంటే అందులో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయని అర్థం అండి. సో మీరు 2 లేదా 3 పైల్స్ కూడా చూడొచ్చు అనమాట. యు ఆర్ ఫ్రీ టు చూస్ హౌ మెనీ పైల్స్ యూ వాంట్ టు లిజన్. మనం రీడింగ్లోకి వెళ్దాం. హాయ్ పైల్ నెంబర్ 1, ఎవరైతే జేడ్ క్రిస్టల్ కార్డ్కి అట్రాక్ట్ అయ్యారో ఇది మీ రీడింగ్ అండి. ఒకవేళ మీరు జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే పైల్ నెంబర్ 1 వాళ్ళ జోడియాక్ సైన్స్ కర్కాటక రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, అలాగే మిథున రాశి అండి. మీ అప్పులు ఎప్పటికి తీరుతాయి, మీ లోన్స్ క్లియర్ అవ్వడానికి ఎంతకాలం పడుతుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఏం చేస్తే మీ అప్పులు తొందరగా తీరే అవకాశం ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి, వీళ్ళ లోన్స్ ఎప్పటికీ క్లియర్ అవుతాయి అని. Queen of Pentacles, the Moon, Page of Cups, 5 of Cups, disappointment కనిపిస్తుందండి, 2 of Swords, the Chariot, Death, transformative energy, 5 of Swords, 3 of Swords, వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీ కనిపిస్తుందండి. మేబీ మీ కరెంట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. 4 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఇంకొకటి 2 ఉన్నాయి ఇక్కడ, ద లవర్స్, 2 ఆఫ్ కప్స్. ఓకే, కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. మన పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కార్డ్స్ చూస్తున్నట్లయితే మొదటగా నాకు అనిపించిన విషయం ఏంటంటే మీ జీవితంలో ఈ లోన్స్ అనేవి కేవలం డబ్బు విషయం మాత్రమే కాదండి, ఇవి మీ ఎమోషన్స్, మీ రిలేషన్షిప్స్, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కూడా బలంగా కనెక్ట్ అయి ఉన్నాయి. చాలామంది బయటకు నవ్వుతూ కనిపించినా సరే లోపల మాత్రం ఇంకెంతకాలం ఇలా అనే మౌనంగా బాధపడుతున్న ఎనర్జీ అయితే కనిపిస్తుందండి. ఫస్ట్ మనకి 2 ఆఫ్ కప్స్, మొదట వచ్చిన ఈ 2 ఆఫ్ కప్స్ చాలా ఆసక్తికరమైన కార్డ్ అండి. లోన్స్ రీడింగ్లో ఇది
ఇది రావడం అంటే మీరు ఈ సమస్యను ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదని యూనివర్స్ చెప్తుందండి. కొంతమందికి మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తి సహాయం చేయొచ్చు అనమాట. మరికొందరికి ఇది బ్యాంక్తో మంచి సెటిల్మెంట్ లేదా సరైన ఒప్పందం కుదరడాన్ని కూడా సూచిస్తుందండి. ఈ కార్డు ఒక విషయం చెప్తుందండి, సహకారాన్ని స్వీకరించండి, అన్నీ నేనే చేయాలి అనే మొండి ధోరణి వదిలేయండి అని చెప్తుందనమాట మన పాయింట్ నెంబర్ 1 వాళ్ళకి. అలాగే మనకు వచ్చిన ద లవర్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఆ తర్వాత ఇది చాలామంది ఈ కార్డు ప్రేమ కార్డుగా మాత్రమే చూస్తారండి, లవ్ కార్డుగా మాత్రమే చూస్తారు. కానీ ఇది ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ రీడింగ్లో ఇది ఒక పెద్ద నిర్ణయం గురించి మాట్లాడుతుందండి. మీరు త్వరలో ఒక ఫైనాన్షియల్ చాయిస్ తీసుకోవాల్సి రావచ్చు అనమాట. ఉద్యోగం మార్చాలా, వ్యాపారాన్ని విస్తరించాలా, ఒక లోన్ను రీఫైనాన్స్ చేయాలా, ఒక ఆస్తి అమ్మాలా, ఈ నిర్ణయం అనేది భవిష్యత్తులో మీ లోన్స్ ఎంత త్వరగా క్లియర్ అవుతాయో ప్రభావం చేసే అవకాశంగా ఉంటుందండి. అంటే మీరు ఇప్పుడు తీసుకోబోయే ఈ నిర్ణయం మీ లోన్స్, మీ అప్పులు ఎంత త్వరగా క్లియర్ అవుతాయో డిసైడ్ చేస్తుందన్నమాట. ద మూన్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది ప్రస్తుతం మీ ఎనర్జీ అండి. ఈ కార్డు మీకు చాలా భయాలు ఉన్నాయి, డబ్బు సరిపోతుందా, ఈ లోన్ ఎప్పుడు తీరుతుంది, నేను నిజంగా బయటపడగలనా, ఈ ఆందోళనలు సహజమే. కానీ ఈ కార్డు ఒక హెచ్చరిక కూడా ఇస్తుందండి. ప్రతి భయం నిజం కాదు. ఎవరైనా చెప్పిన మాటలు విని తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్ని విని నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎందుకంటే మీ చుట్టూ ఇల్యూజన్స్ కమ్ముకొని ఉన్నాయి అని చెప్పి చెప్తుందనమాట. మూన్ అంటే ఇల్యూజన్స్ అండి, ఇంట్యూటివ్ ఎనర్జీ కూడా. కాకపోతే ఇక్కడ మనకి భయాన్ని సూచిస్తుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆందోళన చెందొద్దు అని చెప్పి మీకు ఒక హెచ్చరిక చెప్తుందండి. ఆ తర్వాత మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది మొత్తం రీడింగ్లోనే చాలా పవర్ఫుల్ కార్డ్ అండి. ఈ కార్డు మీరు చివరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీని పొందే అవకాశం ఉంది అని అయితే సూచిస్తుంది. ఇది వచ్చినప్పుడు సాధారణంగా వ్యక్తి డబ్బును చాలా తెలివిగా హ్యాండిల్ చేయడం ప్రారంభిస్తారండి. అంటే మీరు బడ్జెట్ చేయడం, సేవింగ్స్ ఎలా చేయాలి, స్మార్ట్ ప్లానింగ్, ఇవన్నీ మీ విజయానికి కారణమవుతాయి అన్నమాట. మీ విక్టరీ ఎలా వస్తుందంటే బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం ద్వారా, సేవింగ్స్ చేయడం ద్వారా, అలాగే మీ స్మార్ట్ ప్లానింగ్ ద్వారా మీకు విక్టరీ లభిస్తుంది అని చెప్తుందనమాట. ఆ తర్వాత మనకి పేజ్ ఆఫ్ కప్స్ ఏదైతే ఉందో ఇది మీకు యూనివర్స్ ఒక చిన్న అవకాశాన్ని పంపుతుందండి. అది ఒక ఉద్యోగ రూపంలో కావచ్చు, ఫ్రీలాన్స్ పని కావచ్చు, చిన్న బిజినెస్ ఐడియా కావచ్చు, లేదా ఊహించని డబ్బు కూడా రావచ్చు అనమాట. ఈ అవకాశం మొదట చిన్నదిగా కనిపిస్తుంది, కానీ తర్వాత అది మీ పరిస్థితిని మార్చే అవకాశం ఉందండి. చిన్నదే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ చిన్న అవకాశం అయినా సరే మీ జీవితంలో పురోభివృద్ధికి దోహదపడుతుందండి. సో మీకు వచ్చే ఆపర్చునిటీ ఎంత చిన్నదైనా సరే దాన్ని అందిపుచ్చుకోండి, అది మీకు ఫ్యూచర్లో డబ్బును తెచ్చిపెడుతుంది. ఈ 5 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మొదటిసారిగా అంటే మీకు అవకాశాలు వస్తున్నాయి, కానీ మీరు గత సమస్యల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆ అవకాశాన్ని మిస్ చేసే ప్రమాదం కనిపిస్తుందండి. ఈ కార్డు చెప్పేది ఏంటంటే భయంతో కాదు, అవకాశాలతో జీవించండి అని చెప్తుందనమాట. అంటే మీ మనసులో ఉన్న భయాలను వదిలిపెట్టండి. గతంలో జరిగినవి ఇప్పుడు ప్రభావం చూపవండి. వాటిని వదిలిపెట్టేసి మీ ముందుకు వస్తున్న ఆపర్చునిటీని నెగ్లెక్ట్ చేయకుండా అందిపుచ్చుకోండి అని చెప్తుందనమాట. పేజ్ ఆఫ్ కప్స్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ యూనివర్స్ నుంచి ఒక ఆపర్చునిటీ వస్తుందండి. సో మీరు 5 ఆఫ్ కప్స్ ద్వారా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి అయితే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుందండి. 2 ఆఫ్ సోర్ట్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుందండి, స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట. మీ మనసులో 2 ఆప్షన్స్ ఉన్నాయండి, కానీ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇది ఎంత ఎక్కువ లేట్ అయితే లోన్స్ కూడా అంత ఎక్కువ కాలం కొనసాగుతాయండి. సో మీరు డెసిషన్ని పెండింగ్లో ఉంచకుండా డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చిందండి. ఆలోచించడం మానేసి యాక్షన్ ఎనర్జీలోకి రావాలన్నమాట. స్టక్ ఎనర్జీ ఎక్కువ రోజులు ఉండకూడదండి. ద చారియట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీ ఎనర్జీ మారుతుందన్నమాట. ఈ కార్డు అద్భుతం అండి, ఒక అద్భుతం. ఇది విక్టరీ కార్డు. ఇక మీరు కదలడం ప్రారంభిస్తారు, ఆగిపోయిన పనులు ముందుకెళ్తాయి. మీకు యూనివర్స్ ఇప్పటిదాకా మీరు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారని చెప్తుంది. సో ఇక్కడ నుంచి బయటపడాలి అని చెప్పి మనకి ఈ కార్డు సూచిస్తుంది అనమాట. మీరు బయటపడడానికి మీకు అవసరమైన పనిముట్లన్నీ కూడా యూనివర్స్ మీకు అందజేస్తుందండి. మీరు దిగులు పడాల్సిన పని లేదు. సో మీ ఎనర్జీ ఇంక నుంచి మారిపోవాలన్నమాట. ఈ కార్డు విక్టరీ కార్డు అండి. ఇక మీరు కదలడం ప్రారంభిస్తారు,
ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తాయి, లోన్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది, కొత్త ఉద్యోగం, ఆదాయం పెరగడం, ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయండి. సో మీకు ఇంకా ఇన్కమ్ పెరుగుతుందన్నమాట. మీ ఆదాయ మార్గాలను మీరు డెవలప్ చేసుకుంటారు, డిఫరెంట్ సోర్సెస్ని పెట్టుకుంటారనమాట ఇన్కమ్ కోసం. కింగ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం అని చెప్తుందండి. భయంతో డబ్బుకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు. ఈ కార్డు ఒక మంచి అడ్వెంచర్, మెంటార్ లేదా అడ్వైజర్, ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్, మెంటార్ లేదా అనుభవం ఉన్న వ్యక్తి సహాయం కూడా సూచిస్తుందండి. అంటే మీ లైఫ్లో మీకు ఒక అడ్వైజర్ అవసరం అండి, ఫైనాన్షియల్ అడ్వైజర్ మీకు చాలా అవసరం అనమాట. వాళ్ళ సూచనలను పాటించారు అంటే త్వరలోనే మీరు లోన్స్ క్లియర్ చేసుకోగలుగుతారనమాట. ఆ తర్వాత మనకి డెత్ కార్డు ఏం చెప్తుందంటే చాలామంది ఈ కార్డు చూసి భయపడతారండి, కానీ ఇది ఈ రీడింగ్లో చాలా శుభకరమైన కార్డు. ఇది ఒక ముగింపు, పాత అప్పుల జీవితం నుంచి, పాత ఆర్థిక అలవాట్ల నుంచి, పాత కష్టాల నుంచి మీరు బయటపడుతున్నారు అని చెప్తుందనమాట. ఇవన్నీ కూడా క్రమంగా ముగిసే దశలో ఉన్నాయండి. కొత్త ప్రారంభం వస్తుంది మీ లైఫ్లో. ఆర్థికంగా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాబోతుందండి. 5 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డు ఒక హెచ్చరిక అండి. డబ్బు విషయంలో ఎవరితోనూ అహంకార పోటీ వద్దండి, అనవసరమైన వాదనలు వద్దు. ఎవరైనా ఇలా చేస్తే వెంటనే డబ్బు వస్తుంది అంటే నమ్మొద్దు అనమాట. ఫైనాన్షియల్లీ మన దగ్గర చేతిలో 10 రూపాయలు ఉన్నప్పుడు చాలామంది ముసురుకుంటారండి ఈజీ ఇన్కమ్ వచ్చే ప్లాట్ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ. వాటి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదండి, మనకైతే అసలే ఉండదు. ఎందుకంటే ఈజీ ఇన్కమ్ అని చెప్పి వాళ్ళు మనల్ని మోసం చేసి మన దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా పట్టుకుపోతారు. సో అలాంటి వాటిని నమ్మొద్దు. ఎందుకంటే అంత ఈజీగా డబ్బులు వస్తుంటే వాళ్ళే పెట్టొచ్చు కదా. ఎవరైనా డబ్బులు వస్తుంటే పక్కన వాళ్ళకి సలహాలు ఇస్తారా అండి, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, డబ్బులు వస్తాయని వాళ్ళే పెడతారు. సో మీరు అలాంటి వాటిని జోలికి వెళ్ళొద్దు. జూదాలు, వ్యసనాలు వాటి జోలికి వెళ్ళొద్దండి, డబ్బు మోసపోయే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఈజీ ఇన్కమ్ అన్నారంటే దాని నుంచి మీరు దూరంగా ఉండాలి. కష్టపడకుండా ఎవరికి డబ్బులు రావండి, ఈజీగా వచ్చింది ఉండదు. సో దాని జోలు వెళ్ళొద్దు. 3 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డు గతంలో మీకు ఒక ఆర్థిక దెబ్బ తగిలిందండి, ఆర్థికంగా మీరు మోసపోయారు, నష్టాన్ని చూశారు. ఒక తప్పు నిర్ణయం లేదా కుటుంబంలో డబ్బు కారణంగా బాధ అనేది కనిపిస్తుంది అనమాట. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు ఆ బాధను పట్టుకొని ముందుకు వెళ్ళలేరండి, దాన్ని వదిలేయాల్సిన సమయం వచ్చింది అని చెప్తుంది. మీకు బాధ కలిగింది కానీ అది మీకు కార్మిక్ లెసన్స్ నేర్పించడానికి, మీ మైండ్ని ఇన్ని రోజులు అందరూ నా వాళ్ళే అని నమ్ముతూ ఉన్నట్లయితే ఎవరు మీ వాళ్ళు మీకు చూపించడానికి వచ్చిన బాధేనండి, అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదు. సో లెసన్ లెర్న్డ్ అండ్ లెఫ్ట్ ద పాస్ట్, అంతే. లెసన్ నేర్చుకున్నారు కదా, దాని నుంచి వచ్చిందాన్ని ఇంకా పాస్ట్ను వదిలేసేయండి. నేర్చుకున్న లెసన్ని బట్టి మీ జీవితంలో ముందుకు సాగాలన్నమాట. పెయిన్ వదిలేయాలండి, పెయిన్ని పట్టుకొని ఉంటే మనం ఎదగలేము. 4 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డు మీకు చాలా గైడెన్స్ ఇస్తుందండి. డబ్బు సేవ్ చేయండి, అనవసర ఖర్చులు తగ్గించండి, ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేయండి. ఈ కార్డు వల్లే మీరు అప్పుల నుంచి త్వరగా బయటపడే అవకాశం పెరుగుతుంది అని చెప్తుంది అనమాట. 4 ఆఫ్ పెంటికల్స్ అంటే అన్నింటినీ పట్టుంచుకోవడం, జాగ్రత్త చేసుకోవడం అనమాట. మీరెంత జాగ్రత్తగా ఉంటారో మీ డబ్బులు మీ అంత ఎక్కువగా పోగు చేసుకోగలుగుతారు, అలాగే అప్పుల బాధ నుంచి అంత త్వరగా బయటపడగలుగుతారు అనమాట. 4 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డు 2 సార్లు యాదృచ్ఛికం కాదండి, యూనివర్స్ అదే మెసేజ్ని మళ్ళీ చెప్తుందనమాట. మీ ముందున్న అవకాశాలను నిర్లక్ష్యం చేయొద్దు. కొన్నిసార్లు సమాధానం మీ ముందే ఉంటుంది కానీ మీరు గత బాధల వల్ల దాన్ని చూడలేకపోతున్నారు అని చెప్తుంది. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే సహాయం అడగడానికి భయపడకండి, నిర్ణయాలు ఆలస్యం చేయొద్దు, డెసిషన్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటే వాటిని వెంటనే తీసుకోండి అని చెప్తుంది. అనవసరమైన ఖర్చులను అయితే పూర్తిగా తగ్గించేసేయాలండి. చిన్న అవకాశాలను కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఒక్కొక్క రూపాయి పేర్చుకుంటూ పోతేనే మనం ఎప్పుడైనా సరే డబ్బుని సేవ్ చేయగలుగుతాం. సో చిన్న ఆదాయ మార్గమైనా సరే దాన్ని ఎంకరేజ్ చేయండి, అందిపుచ్చుకోండి.
చిన్న చిన్న అవకాశాలను కూడా తక్కువ అంచనా అస్సలు వేయొద్దు. గత ఆర్థిక వైఫల్యాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ జీవించొద్దండి. అది గడిచిపోయింది. మీ డబ్బు గురించి ప్రతి నెల ఒక స్పష్టమైన ప్లాన్ పెట్టుకోండి. యూనివర్స్ నుంచి మీకు వస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే, ఈ రీడింగ్లో నాకు కనిపిస్తున్న బ్లెస్సింగ్స్, సరైన వ్యక్తి సహాయం దొరుకుతుందండి. మీకు కొత్త ఆదాయ అవకాశం ఒకటి కనిపిస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది మీ లైఫ్లో. పాత అప్పుల చక్రం ఏదైతే ఉందో అది ముగిసిపోతుంది. మానసిక ప్రశాంతత తిరిగి వస్తుంది అనమాట. ఇప్పుడు టైం లైన్ గురించి మాట్లాడుకుందామండి. ఎప్పటికీ ద చారియట్ ఏమో సాధారణంగా వేగంగా కదిలే ఎనర్జీని చూపిస్తుంది. డెత్ అనేది ఒక పెద్ద మార్పు దశను సూచిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏమో స్థిరత్వాన్ని సూచిస్తుంది. 4 ఆఫ్ పెంటికల్స్ ఏమో స్థిరమైన సేవింగ్స్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ కలయిక అన్నీ చూసినట్లయితే తదుపరి 2 నుంచి 4 నెలల్లో పరిస్థితి మారడం ప్రారంభమయ్యే అవకాశం ఉందండి. ఒక నిర్ణయం లేదా అవకాశం మీ ఆర్థిక దిశనే మార్చొచ్చు అనమాట. 6 నుంచి 9 నెలల్లో అప్పుల భారం గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు 9 నుంచి 12 నెలల్లో ఒక ముఖ్యమైన లోన్ పూర్తిగా క్లియర్ కావడం లేదా పెద్ద సెటిల్మెంట్ జరగడం వంటి అవకాశం అయితే ఈ కార్డులు ప్రతీకాత్మకంగా సూచిస్తున్నాయండి. పైల్ నెంబర్ 1 వాళ్ళకి చివరి సందేశం ఏంటంటే, యూనివర్స్ నుంచి మీ సమస్య డబ్బు లేకపోవడం మాత్రమే కాదండి, భయం, సందేహం, గతంలో మీకు తగిలిన గాయాలు కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు కనిపిస్తుంది నాకు. అయితే ఆ భయాలను వదిలి స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని క్రమశిక్షణతో ముందుకు వెళితే ఈ లోన్ చక్రం ముగిసే అవకాశం బలంగా కనిపిస్తుందండి. యూనివర్స్ మీకు ఒక తలుపు తెరుస్తుంది. దాన్ని గుర్తించి ధైర్యంగా ముందడుగు వేయండి. వేయడం అనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉందండి. యూనివర్స్ అయితే డోర్ ఓపెన్ చేస్తుంది, కానీ మీ పాత్రలో మీరే నడవాలి కదా. సో ఆ ధైర్యంగా ముందడుగు వేయడం అనేది మీ వంతు అనమాట. యూనివర్స్ మీకోసం అన్నింటినీ సిద్ధం చేసిందండి. వెరీ బ్యూటిఫుల్ రీడింగ్. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఆ భగవంతుడి దయ, యూనివర్స్ దయ మీ మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అని చెప్పి, త్వరలోనే మీ లోన్స్ అన్నీ క్లియర్ అయ్యి హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అలాగే అబండెన్స్ మీ లైఫ్లో రావాలి అని చెప్పి నేను మనసారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే తెలుసు కదా మీ అందరికీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. హాయ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే ఈ ఎమతిస్ట్ క్రిస్టల్ కార్డ్కి అట్రాక్ట్ అయ్యారో ఇది మీ రీడింగ్ అండి. లేదు మీరు జోడియాక్ సైన్ ప్రకారం చూసుకున్నట్లయితే పైల్ నెంబర్ 2 వాళ్ళ జోడియాక్ సైన్స్ సింహరాశి, కుంభరాశి, మకర రాశి, అలాగే కన్యా రాశి అండి. ఇవి మీ జోడియాక్ సైన్స్ అయితే ఈ రీడింగ్ మీకోసమే. ప్లీజ్ యూనివర్స్, పైల్ నెంబర్ 2 వాళ్ళ లోన్స్ ఎప్పటికీ క్లియర్ అవుతాయి. ప్లీజ్ గైడ్ us. పైల్ నెంబర్ 2 వాళ్ళ లైఫ్లో ఈ లోన్స్ అన్నీ ఎప్పటికి క్లియర్ అవుతాయి. ఫైనాన్షియల్ అబండెన్స్ ఎప్పుడు వస్తుంది? ప్లీజ్ గైడ్ us. The world, 4 of Pentacles, King of Pentacles, Knight of Pentacles. ఏంటండి అన్నీ పెంటికల్స్. ఈ రీడింగ్ తగ్గట్లు పెంటికల్స్ ఎనర్జీ. మనీ. నైట్ ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ పెంటికల్స్. టారాలో ఉన్న పెంటికల్స్ అన్నీ మీ రీడింగ్లోనే ఉన్నాయండి. 4 ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్, 10 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ కప్స్. ఇవి 2 పడిపోయాయి, మనం తీసుకుందాం. ద ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇవి 2 కార్డ్స్ వచ్చేసాయండి వాటంతటవే. సో మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇంకొకటి తీసుకోవాలని ఉంది నాకు. 9 ఆఫ్ పెంటికల్స్. పర్ఫెక్ట్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. పైల్ నెంబర్స్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ స్వాగతం. మొదటగా మీ కార్డ్స్ మొత్తం చూస్తున్నట్లయితే నాకు కనిపిస్తున్న ఎనర్జీ ఏంటంటే,
ఇది అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి రీడింగ్ కంటే కూడా అప్పుల నుంచి బయటపడే ప్లాన్ ఇప్పటికే ప్రారంభించిన వ్యక్తి రీడింగ్ లాగా ఉందండి. అంటే మీరు అప్పుల్లో కూరుకుపోయలేరు, వాటి నుంచి బయటపడడానికి మీ దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉందన్నమాట రెడీగా. ఇక్కడ చాలా పెంటికల్స్ కార్డ్స్ ఉన్నాయండి. పెంటికల్స్ అంటే డబ్బు, ఆస్తి, ఉద్యోగం, స్థిరత్వం. కాబట్టి ఈ పైల్లో యూనివర్స్ ఫోకస్ మొత్తం డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా అప్పులు తీర్చాలి అనే దాని మీదే ఉన్నట్లయితే కనిపిస్తుంది నాకు. 8 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఈ రీడింగ్ ఫౌండేషన్ కార్డ్ ఇదేనండి. ఈ కార్డు మీకు మీ లోన్స్ క్లియర్ అవ్వడానికి అదృష్టం కంటే కూడా మీ కష్టమే పెద్ద పాత్ర పోషిస్తుందండి. చాలామంది ఈ పైల్లో ఇప్పటికే చాలా కష్టపడుతున్నారని అయితే తెలుస్తుంది మనకి. ఓవర్ టైం చేస్తున్నారు, రెండో ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు, కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు. యూనివర్స్ మీ కష్టాన్ని గమనిస్తుందండి. ఈ కార్డు ఒక మాట అయితే చెప్తుంది, మీరు చేస్తున్న ప్రతి చిన్న ప్రయత్నం కూడా వృధా కాదండి. ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మీ గెలుపుకి ఒక్కొక్క స్టెప్పింగ్ స్టోన్ లాగా పనికొస్తాయి అన్నమాట. ద వరల్డ్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మీకు ఈ రీడింగ్లోనే అత్యంత శుభకరమైన కార్డ్స్లో ఇది కూడా ఒకటండి. లోన్స్ రీడింగ్లో ద వరల్డ్ రావడం అంటే ఒక పెద్ద ఆర్థిక చక్రం ముగిపోతుందండి. చాలా సంవత్సరాలుగా ఉన్న లోన్స్ కావచ్చు, ఈఎంఐ భారం కావచ్చు, లేదా ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఆర్థిక సమస్య కావచ్చు, దానికి ముగింపు అయితే కనిపిస్తుంది. దానికి తోడు మనకి 4 ఆఫ్ పెంటికల్స్ ఏదైతే ఉందో ఇది యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి గైడెన్స్ అండి. మీకు ఏంటంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా నేర్చుకోండి. మీ దగ్గరకు డబ్బు వస్తుంది కానీ అనవసరమైన ఖర్చులు, ఇంపల్సివ్ షాపింగ్ లేదా ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు చేయడం ఇవన్నీ తగ్గించమని ఈ కార్డు చెప్తుందండి. ఇది మీకు వస్తున్న ఒక గైడెన్స్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట యూనివర్స్ నుంచి మీకు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డు చాలా స్ట్రాంగ్ అండి. ఇది ఫైనాన్షియల్లోనే మాస్టర్ కార్డు అనమాట. మీరు చివరికి డబ్బును కంట్రోల్ చేసే స్థితికి వస్తారండి. ఇప్పుడు డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, కానీ భవిష్యత్తులో మీరు డబ్బును కంట్రోల్ చేస్తారు. ఇది చాలా పెద్ద మార్పు అండి. ఇన్ని రోజులు డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటే ఇక ముందు నుంచి మీరే డబ్బును కంట్రోల్ చేస్తారు. అది అసలు చాలా గొప్ప మార్పు అనమాట. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అని అయితే తెలుస్తుందండి మనకి. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డు టైం లైన్ గురించి చాలా క్లియర్గా చెప్తుందండి. త్వరగా కాదు కానీ ఖచ్చితంగా అయితే ఈ పైల్లో లోన్స్ ఒక్క రోజులో తీరవండి, కానీ ప్రతి నెల మీరు ముందుకు వెళ్తారు. ఈ కార్డు ఆలస్యాన్ని చూపిస్తుంది, విఫలాన్ని కాదండి. ఇది మీరు ఫెయిల్ అవుతారని చెప్పట్లేదు, ఇది కొంచెం లేట్ అవుతుంది, స్లోగా జరుగుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మీ లోన్స్ క్లియర్ అవడాన్ని అయితే చూపిస్తుంది. ఆ తర్వాత నైట్ ఆఫ్ వాండ్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక హెచ్చరిక ఉందండి. మీరు ఒక్కసారిగా పెద్ద రిస్క్ తీసుకోవాలని అనిపించవచ్చు మీకు. ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా అంతా సెట్ అయిపోతుంది, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసామంటే అంతా సెట్ అయిపోతుంది అనే ఆలోచన రావచ్చు. యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే అలాంటి షార్ట్ కట్స్కి వెళ్ళకండి. షార్ట్ కట్స్ ఎప్పుడైనా సరే ప్రమాదకరం అండి, అక్కడ ప్రమాదం ఉంటుంది. షార్ట్ కట్స్ జోలికి అస్సలు వెళ్ళొద్దు మీరు, వాటి వల్ల మీరు దెబ్బతినే అవకాశం ఉంది. 5 ఆఫ్ సోర్డ్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నారైతే అని అయితే కనిపిస్తుందండి. కొన్నిసార్లు లోన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి, కాస్త వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి, అలాగే కొంచెం ధ్యానం చేయడం లేదంటే యోగా చేయడం, వీటి వల్ల మీకు ఈ మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుందండి. అప్పులున్నప్పుడు ఒత్తిడి ఉంటుంది, కానీ దాని నుంచి బయటపడాలి కదా, ఒత్తిడిలో బ్రతకలేం మనం. 9 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది అద్భుతమైన కార్డ్ అండి. ఈ కార్డు మీరు స్వంత కష్టంతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే అవకాశం ఉంది అని చెప్తుంది. చూసారా ఈ లైన్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసరికి 8 ఆఫ్ పెంటికల్స్, లాస్ట్ కార్డ్ వచ్చేసరికి 9 ఆఫ్ పెంటికల్స్. ఇదేమో మీరు కష్టపడే తత్వాన్ని సూచిస్తుంది, ఇదేమో మీ స్వంత కష్టంతో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే అవకాశాన్ని సూచిస్తుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ సంపాదనతో మీ అప్పులు తీర్చే ఎనర్జీ కనిపిస్తుందండి. మీ అప్పులు తీర్చడానికి మీరు ఎవరి మీద ఆధారపడరండి. అంటే మీ పూర్వీకుల ఆస్తి మీద కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానీ ఏది తీసుకోరన్నమాట. మీ కష్టంతో మీ అప్పును తీరుస్తారు. ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతికే రకం కాదు మీరు. ద ఎంప్రెస్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ కార్డు అబండెన్స్, గ్రోత్, ప్రాస్పరిటీ, కొంతమందికి జీతం పెరగడం, వ్యాపార అభివృద్ధి, కొత్త ఆదాయ మార్గాలు లేదా కుటుంబంలో మంచి ఆర్థిక మార్పు కనిపిస్తుందండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. మీ ఫ్యామిలీలో కూడా
ఫైనాన్షియల్గా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి అని అయితే తెలుస్తుంది మనకి. ఆ తర్వాత టెంపరెన్స్ కార్డ్ ఏమో ఇది రీడింగ్లో చాలా ముఖ్యమైన కార్డ్ అండి. యూనివర్స్ మీకు ఓపిక, బ్యాలెన్స్, క్రమశిక్షణ ఈ 3 పాటిస్తే మీ లోన్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఈ కార్డు హడావిడిని ఇష్టపడదండి. ఇది చేద్దాం, అది చేద్దాం, తొందరగా ఏదేదో చేసేద్దాము, ఎట్లన్నా సరే దీని నుంచి బయటపడాలి, అట్లా కాదనమాట. బ్యాలెన్స్డ్గా ఒక పద్ధతి ప్రకారం మనకి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే చెప్తుంది. స్లో బట్ స్టేబుల్ ఎనర్జీ. అలాగే మీరు ఒక పద్ధతి ప్రకారం ఒక లైన్లో అన్నీ తీర్చేస్తారనమాట. దాన్నే సూచిస్తుంది. బ్యాలెన్స్డ్గా ఉంటారు, బ్యాలెన్స్ రాబోతుంది మీ లైఫ్లో అని అయితే చెప్తుంది. 10 ఆఫ్ కప్స్. లోన్స్ క్లియర్ అయిన తర్వాత మీకు డబ్బు మాత్రమే కాదండి, మనశ్శాంతి కూడా తిరిగి వస్తుంది. ఇక్కడ మీకు ఎప్పుడైతే ప్రశాంతత లేదు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, లోన్స్ క్లియర్ అయిన తర్వాత హ్యాపీ ఫ్యామిలీ, మనశ్శాంతి అన్నీ తిరిగి వస్తాయండి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. చాలామందికి ఇక అప్పుల టెన్షన్ లేదు అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అసలు అది ఆ ఊహే ఎంత బాగుందో కదా అని అంటాడు కదా బ్రహ్మానందం గారు. ఆవిడ వచ్చి ఎవరా ఊహ అంటుంది మగధీర మూవీలో. ఏదో నాకు అది గుర్తొచ్చింది ఊహ అనగానే. సో మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. ఆ ఊహే ఎంత బాగుంటుందో కదా, ఇంకా అప్పులన్నీ తీరిపోయినాయి అని. కింగ్ ఆఫ్ వాండ్స్. ఇది లీడర్ ఎనర్జీ అండి. మీ జీవితాన్ని మార్చే నిర్ణయం మీరే తీసుకుంటారు. కొత్త వ్యాపారం, ప్రమోషన్ లేదా కెరీర్లో పెద్ద అడుగు. ఈ కార్డు అలాంటి మార్పును సూచిస్తుందండి. మీ కెరియర్లో మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటారనమాట. సో అది మీ లైఫ్ని మార్చేసే నిర్ణయం అవుతుంది. మీ లైఫ్ని పూర్తిగా టర్నింగ్ పాయింట్ అనమాట అది. 7 ఆఫ్ కప్స్. ఇక్కడ జాగ్రత్త అండి, చాలా ఆప్షన్స్ వస్తాయి కానీ ప్రతి అవకాశం మంచిది కాదు. ఎవరైనా పెద్ద లాభాలు వస్తాయని చెప్పినా సరే ముందు పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే 7 ఆఫ్ కప్స్ అనేది ఇమాజినేటివ్ ఎనర్జీ. చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇది కావాలి, అది కావాలి అని, కానీ అందులో ఏది సరైందో చూస్ చేసుకోవడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో మీరు దాని నుంచి బయటపడాలి అని అయితే సూచిస్తుందండి. జాగ్రత్తగా బయటపడండి. ఆప్షన్స్ ఎక్కువ కనిపించినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. క్వీన్ ఆఫ్ వాండ్స్. రీడింగ్ చివరికి వచ్చిన ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు చివరికి చాలా కాన్ఫిడెంట్గా నిలబడతారండి. ఇప్పుడు ఉన్న భయం, ఆందోళన అన్నీ తగ్గిపోతాయి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుందండి. మన పైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ ఏంటంటే, మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే కష్టపడడం ఆపకండి, సేవింగ్స్ పెంచండి, షార్ట్ కట్స్ వద్దు, ఒక్కో లోన్ను ఒక్కో దశ పూర్తిగా చేయండి అని చెప్పి చెప్తుందనమాట. మీ స్కిల్స్ని పెంచుకోండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. వచ్చిన ప్రతి అవకాశం మనకు మంచి చేస్తుందని కాదండి. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే యూనివర్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ ఏంటంటే ఈ పైల్లో కనిపిస్తున్న ఆశీర్వాదాలు. మనకి స్థిరమైన ఆదాయం కనిపిస్తుంది, కెరీర్లో ఎదుగుదల కనిపిస్తుంది, కుటుంబం నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుంది, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కనిపిస్తుంది, అప్పుల నుంచి క్రమంగా విముక్తి, ఫైనల్గా పీస్ ఆఫ్ మైండ్, మానసిక ప్రశాంతత కూడా వస్తుందన్నమాట. టైం లైన్ ఏంటంటే లోన్ ఎప్పుడు క్లియర్ అవుతాయి ఈ కార్డ్స్లో మెయిన్ అదే కాబట్టి దానికి సంబంధించి టైం లైన్ చూసినట్లయితే నైట్ ఆఫ్ పెంటికల్స్ నెమ్మదిగా కానీ ఖచ్చితమైన పురోగతిని సూచిస్తుందండి. ద వరల్డ్ పూర్తి కావడాన్ని సూచిస్తుంది. టెంపరెన్స్ సహనం అవసరం అని చెప్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్థిరమైన ఆర్థిక పరిస్థితిని కూడా సూచిస్తున్నాయి. అందువల్ల ఈ రీడింగ్ ప్రకారం రాబోయే 3 నుంచి 6 నెలల్లో మీ ఆదాయం లేదా ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపించవచ్చండి. 6 నుంచి 9 నెలల్లో లోన్స్లో మంచి భాగం, ఎక్కువ భాగం తగ్గే అవకాశం ఉంది. సుమారు 9 నుంచి 15 నెలల్లో ముఖ్యంగా మీరు క్రమశిక్షణతో ప్లాన్ను కొనసాగిస్తే ఒక ప్రధాన లోన్ పూర్తిగా క్లియర్ కావడం లేదా మొత్తం అప్పు భారం గణనీయంగా తగ్గడం వంటి సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయండి. పైల్ నెంబర్ 2 వాళ్ళ యొక్క చివరి సందేశం ఏంటంటే మీకు ఈ రీడింగ్లో అదృష్టం కంటే క్రమశిక్షణ బలంగా కనిపిస్తుందండి. మీరు వేసే ప్రతి చిన్న అడుగు కూడా, ప్రతి ఈఎంఐ, ప్రతి సేవింగ్ అవి కలిసి ఒకరోజు పూర్తి ఆర్థిక స్వేచ్ఛగా మారుతాయి అన్నమాట. యూనివర్స్ మీకు ఫలితాలు ఇస్తుంది, కానీ వాటిని పొందడానికి సహనం, తెలివైన నిర్ణయాలు మరియు నిరంతర కృషి అవసరం అని చెప్పి ఈ కార్డులు గుర్తు చేస్తున్నాయండి. మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ కూడా పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీ నిరంతర కృషే మీరు ఈ అప్పుల నుంచి బయటపడడానికి
కీ అనమాట. సో ఆ భగవంతుడి దయ వల్ల త్వరలోనే మీ లోన్స్ అన్నీ క్లియర్ అవ్వాలి, ఈ భారం నుంచి బయటపడాలి అని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే తెలుసు కదా మీ అందరికీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. హాయ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే రూబీ క్రిస్టల్ కార్డ్కి అట్రాక్ట్ అయ్యారో ఇది మీ రీడింగ్ అండి. లేదు ఒకవేళ మీరు జోడియాక్ సైన్ ద్వారా చూసుకున్నట్లయితే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకుంటా. పైల్ నెంబర్ 3 వాళ్ళ జోడియాక్ సైన్స్ ఏంటంటే తులారాశి, మీనరాశి, వృషభ రాశి, అలాగే మేషరాశి అండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్ మన పైల్ నెంబర్ 3 వాళ్ళ లోన్స్ ఎప్పటికి క్లియర్ అవుతాయి, వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటి, లోన్ క్లియర్ అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గైడెన్స్. 5 ఆఫ్ సోర్డ్స్. స్టార్టింగే ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీ అంటే తట్టుకోవడం కొంచెం కష్టం కదా, వెరీ పెయిన్ఫుల్. ద సన్. అమ్మయ్యా నా పెయిన్ కొంచెం తగ్గింది. 8 ఆఫ్ సోర్డ్స్. గ్యాప్ ఇవ్వదే మనకి యూనివర్స్. 3 ఆఫ్ వాండ్స్. ద ఎంప్రెస్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్. వెరీ గుడ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఎలాంటి జర్నీ స్టార్ట్ చేస్తున్నారు? 10 ఆఫ్ సోర్డ్స్. ఏస్ ఆఫ్ కప్స్. ద టవర్. ఇన్ని షాకులు తట్టుకోవడం నా వల్ల కాదు దేవుడా. పైల్ నెంబర్ 3, ఐఎమ్ సో సారీ. 5 ఆఫ్ వాండ్స్. ఇన్ని గొడవలు బాబోయ్. ద ఎంపరర్. ఫైనల్లీ స్టెబిలిటీ వచ్చింది మీకు, ఇవన్నీ తట్టుకొని నిలబడ్డారు. 4 ఆఫ్ పెంటికల్స్. ఇంకొక కార్డు తీసుకుందాం, నాకెందుకో ఇది పూర్తయినట్లు అనిపించట్లేదు, ఇది తీసుకుందాం. ఏస్ ఆఫ్ వాండ్స్. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. పైల్ నెంబర్ 3 వాళ్ళ కార్డ్స్ చూస్తున్నట్లయితే మొదటి రెండు పైల్స్ కంటే కూడా కొంచెం ఇంటెన్స్ ఎనర్జీ కనిపిస్తుందండి. ఈ కార్డ్స్ మొత్తం చూస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ద టవర్, 10 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ వాండ్స్ వంటి ఛాలెంజింగ్ కార్డ్స్ ఉన్నాయి. కానీ అదే సమయంలో ద సన్, ద ఎంప్రెస్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్, 8 ఆఫ్ వాండ్స్ వంటి బలమైన రికవరీ కార్డ్స్ కూడా ఉన్నాయి. రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉందండి మీ లైఫ్ నాకు చూస్తుంటే. వెరీ ఎగ్జైటింగ్, ఛాలెంజింగ్, హ్యాపీ. అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూద్దాము ఉండండి. అంటే యూనివర్స్ చెప్తున్న సందేశం ఏంటంటే ముందు ఒక పెద్ద షాక్ అలాగే షేకప్ వస్తుంది, కానీ అదే మీ ఆర్థిక జీవితాన్ని కొత్త దిశలోకి కూడా తీసుకెళ్తుందండి. కొన్నిసార్లు పాత వ్యవస్థ కూలిపోతే అప్పుడే కొత్తది బలంగా నిర్మించబడుతుంది అనమాట. స్టార్టింగే 5 ఆఫ్ సోర్డ్స్ అనేది మీ గతాన్ని చూపిస్తుందండి. డబ్బు విషయంలో మీరు చాలా పొరపాట్లు చేస్తారండి. అసలు ఆ పెయిన్ మీకు వర్ణనాతీతం అన్నమాట. కొంతమందికి కుటుంబ సభ్యులతో, బిజినెస్ పార్ట్నర్లతో లేదా డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంలో విభేదాలు కూడా జరిగి ఉండొచ్చు. కొంతమంది గెలిచినా సరే మనశ్శాంతి పోయిందండి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు మీరు గెలిచినా సరే మనశ్శాంతి లేకుండా పోయింది. అలాంటి పరిస్థితి వచ్చిందనమాట మీకు. యూనివర్స్ మొదట చెప్పేది ఏంటంటే ప్రతి పోరాటం కూడా కొనసాగించాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు సరైన సెటిల్మెంట్ కూడా ఒక విజయమే అవుతుందన్నమాట. ప్రతి పోరాటాన్ని మనం గెలవాల్సిన అవసరం లేదండి, సెటిల్మెంట్ చేసుకోండి. సో మీకు ఈ పెయిన్ అన్నా తగ్గుతుంది, దీని నుంచి బయటపడతారు.
ఆ తర్వాత ద సన్, ఇంత హెవీ కార్డ్స్ మధ్యలో ద సన్ రావటం అనేది చాలా శుభ సూచకం అండి. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ కష్టం శాశ్వతం కాదు, మీ ఆర్థిక పరిస్థితిలో వెలుగు వస్తుందండి. కొంతమందికి మంచి ఉద్యోగం, ప్రమోషన్స్, బిజినెస్ గ్రోత్ లేదా ఊహించని ఆదాయం రావచ్చు అనమాట. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు అప్పుల నుంచి బయటపడే అవకాశం బలంగా ఉంది అని అయితే చెప్తుందండి. మీకు ఏవైతే అప్పులు ఉంటాయో వాటి నుంచి బయటపడతారండి. దాని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదు. సన్ కార్డు మీకు భరోసానిస్తుంది. ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీస్లో కూడా, ఇంత బ్యాడ్ డేస్లో కూడా మీకు ద సన్ కార్డ్ ఏంటంటే ఈ అప్పుల బాధ అయితే వెళ్ళిపోతుంది అని సూచిస్తుంది మనకి. 8 ఆఫ్ సోర్డ్స్, ఈ కార్డు ప్రకారం పెద్ద శత్రువులు అప్పులు కాదండి, మీ భయమే మీకు ఒక పెద్ద శత్రువు. నేను ఎప్పటికీ ఈ లోన్స్ తీర్చలేను, నా పరిస్థితి మారదు, ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని బంధిస్తున్నాయండి. కానీ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ బంధంలో తాళం బయట లేదండి, మీ చేతుల్లోనే ఉంది, మీ దగ్గరే ఉంది కీ. ఎవరో వచ్చి విడిపించాల్సిన పని లేదు మిమ్మల్ని మీరే బంధించుకున్నారు. మీరు దీని నుంచి బయటపడాలంటే భయాన్ని వదిలిపెట్టాలి మీరు. 3 ఆఫ్ వాండ్స్, ఈ కార్డు ఏం చెప్తుందంటే ఈ కార్డు ఫ్యూచర్ గురించి మాట్లాడుతుందండి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి, విదేశీ అవకాశాలు, కొత్త క్లయింట్స్, ఏదైనా సరే మంచి ఉద్యోగం, ఏదైనా ఒక వ్యాపార విస్తరణ గురించి చెప్తుందనమాట. ఇలాంటి ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్న చోటే ఆగిపోకండి, ఎందుకంటే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి అన్నమాట. సో మీరు ఈ అప్పుల నుంచి బయటపడతారండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి అన్నమాట. ద ఎంప్రెస్ అనేది సంపద, అభివృద్ధి, సమృద్ధిని సూచిస్తుందండి. మీ కష్టం ఫలిస్తుంది, ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఇది డబ్బు వస్తుంది అనే కార్డు మాత్రమే కాదండి, డబ్బు నిలుస్తుంది అనే కార్డు కూడా అన్నమాట. డబ్బు వచ్చింది, పోయింది, వాడుకున్నాము, అవసరాలు తీరిపోయినాయి, అప్పులు తీర్చేసాం, అట్లా కాదనమాట. అవన్నీ తీర్చిన తర్వాత కూడా ఆ డబ్బు మీతోటి నిలుస్తుందండి. సో ఎంప్రెస్ కార్డ్ అనేది సమృద్ధిని సూచిస్తుంది. అతుకులు మారి బ్రతుకు కాదనమాట మీది, సమృద్ధిగా బ్రతుకుతారు. అన్నిటితోటి ఏమంటారు, సంతృప్తిగా, సమృద్ధిగా, అలాగే సాటిస్ఫాక్షన్గా బ్రతుకుతారనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మనకి ఇది మొత్తం రీడింగ్లోనే అత్యంత బలమైన ఆర్థిక కార్డ్స్లో ఒకటండి. ఫైనాన్షియల్ అబండెన్స్ అనమాట. ఈ కార్డు ప్రకారం చివరికి మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీని పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు అప్పులు లెక్క పెడుతున్నారండి, భవిష్యత్తులో మీరు సేవింగ్స్ లెక్క పెట్టే స్థితికి రావచ్చు అని చెప్పి అయితే చెప్తుంది మనకి ఈ కార్డు. మీ అప్పుల్ని ఇప్పుడు వాడికి ఇంత ఇవ్వాలి, ఇతనికి ఇంత ఇవ్వాలి, ఆమెకి ఇంత ఇవ్వాలి అని మీరు కౌంట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ తర్వాత మీరు ఇవన్నీ తీర్చి మీ దగ్గర ఉన్న సేవింగ్స్, ఇక్కడ ఈ పొలం ఉంది, ఇక్కడ ఈ ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టాను నేను, దాని నుంచి ఇంత రెంట్ వస్తుంది, ఆ పొలంలో ఇంత ఆదాయం వస్తుంది, ఇలాంటి ఆస్తుల్ని అలాగే సేవింగ్స్ని మీరు లెక్క పెట్టుకునే స్థితికి రాబోతున్నారు అని చెప్తుందండి. మీరు దిగులు పడాల్సిన పని లేదు. కాకపోతే మీ లైఫ్ అనేది రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది, అదైతే నిజమే. కానీ అప్పుల బాధల నుంచి బయటపడతారండి మీరు. ద ఫూల్ కార్డ్ ఏదైతే ఉందో యూనివర్స్ మీకు కొత్త ప్రారంభాన్ని ఇస్తుందండి. కొత్త ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా సరే సిటీ చేంజ్ అవ్వడం, కొత్త ఆర్థిక ప్లాను, ఏదో ఒక అడుగు అయితే మీ పరిస్థితిని మార్చొచ్చండి. కానీ ధైర్యంగా మొదలు పెట్టాలి. మీరు 8 ఆఫ్ సోర్డ్స్లో చిక్కుకొని ఉన్నారు, మీరు దాని నుంచి బయటపడి ధైర్యంగా అడుగు ముందుకేశారు అంటే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలండి, మీరు ఇక్కడే ఆగిపోకూడదు. ద ఫూల్ అనేది న్యూ బిగినింగ్స్, ట్రావెలింగ్ సూచిస్తుంది కాబట్టి మీకు ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ కూడా విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు అంటే దీని నుంచి బయటపడతారండి. మీరేసే ఈ అడుగే మీకు ఆర్థిక పుష్టినిస్తుంది. ఆ తర్వాత 10 ఆఫ్ సోర్డ్స్ ఏదైతే ఉందో ఈ కార్డు ముగింపండి. మీ జీవితంలో ఒక చాలా కఠినమైన ఆర్థిక దశ ముగిసే సమయం దగ్గర పడుతుంది. ఇది చాలా బాధాకరమైన ముగింపు కావచ్చు, కానీ తర్వాత కొత్త ఆరంభానికి స్థలం కల్పిస్తుందండి. ఏదైనా సరే పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్ బిగినింగ్స్కే దారితీస్తాయండి. ఈ పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ అయిపోతున్నాయి, మీ బాధ ఎండ్ అయిపోతుంది, మీ అప్పులు ముగిసిపోతున్నాయి, మీరు మాటలు పడ్డారు కదా అవన్నీ ఎండ్ అయిపోతున్నాయి. ఇక నుంచి మీ లైఫ్లో అంతా శుభమే జరుగుతుంది అని చెప్పే కార్డ్ అనమాట. ద ఏస్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఇది చాలా అందమైన ఎనర్జీ అండి. ఏస్ ఆఫ్ కప్స్ అనేది పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది అనమాట మీ లైఫ్లో. మిగతా కార్డుల కంటే కూడా ఇది ఏం చెప్తుందంటే
ఏస్ ఆఫ్ కప్స్ అంటే ప్రేమని మాత్రమే అనుకుంటారు, కానీ లోన్స్ రీడింగ్లో ఇది ఎమోషనల్ హీలింగ్, కొత్త ఆశ, యూనివర్స్ నుంచి వచ్చే కొత్త అవకాశం గురించి మాట్లాడుతుందండి. పైల్ నెంబర్ 3 వాళ్ళు చాలా కాలంగా డబ్బు విషయంలో మీరు మానసికంగా అలసిపోయారండి. ఎప్పుడు ఈ అప్పులు తీరతాయి అనే ఆలోచన మిమ్మల్ని బాగా బాధించింది అని అయితే కనిపిస్తుందండి. కానీ ఏస్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే యూనివర్స్ ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని తీసుకురాబోతుంది. ఈ కొత్త ప్రారంభం ఎలా ఉండొచ్చు? కొంతమందికి కొత్త ఉద్యోగం రావచ్చు, జీతం పెరగవచ్చు, లేదంటే కొత్త బిజినెస్ అవకాశం కూడా రావచ్చు. మరికొందరికి కుటుంబం లేదా నమ్మకమైన వ్యక్తి నుంచి ఆర్థిక సహాయం కూడా లభించవచ్చండి. ఇది కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, ఇక నా పరిస్థితి మారుతుంది అనే నమ్మకం కూడా మీకు తిరిగి వస్తుందండి. ఏస్ ఆఫ్ కప్స్ ఇంకో ముఖ్యమైన సందేశం కూడా ఇస్తుందండి. ఇప్పటి వరకు మీరు భయంతో, ఒత్తిడితో నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే మనకి 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కాబట్టి అక్కడ మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు, భయంలో ఉన్నారు. సో దాని నుంచి బయటపడతారండి. ఇప్పుడు మీ హృదయం ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే మీకు మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్తుందనమాట. ఏస్ ఆఫ్ కప్స్ ద్వారా మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది. దాని ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా గొప్పగా మంచి ఫలితాలను తీసుకొస్తాయండి. ఇక్కడ మనకి ద టవర్ కార్డ్ వచ్చిందండి. తర్వాత ద టవర్ అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ కార్డు చూసి చాలామంది భయపడతారండి, కానీ ఇక్కడ ఒక అవేకనింగ్ కార్డ్ అనమాట. ఒక పెద్ద సంఘటన మీ ఆర్థిక ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చొచ్చు. అది మొదట షాక్ లాగా అనిపించినా సరే తర్వాత అదే మీకు మేలు చేస్తుందండి. దీన్ని చూసి భయపడాల్సిన పని లేదు. ఇది అవేకనింగ్ ఎనర్జీ. మీరు ఇప్పటిదాకా ఏదైతే భ్రమల్లో ఉన్నారో వాటి నుంచి బయటపడతారు. మిమ్మల్ని బయటపడేసే ఎనర్జీ అండి. 5 ఆఫ్ వాండ్స్ ఏదైతే ఉందో పోటీ పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగంలో పోటీ, మరికొందరికైతే బిజినెస్లో పోటీ. ఇది కష్టాన్ని చూపించినా సరే మీరు గెలుస్తారండి. గెలవలేరు అని అయితే ఈ కార్డు చెప్పట్లేదు, కాకపోతే చాలా పోటీ ఉంటుంది, గొడవలు, బాగా పోటీ వాతావరణం ఉంటుందన్నమాట మీరు గెలవటానికి. ద ఎంపరర్ ఏం చెప్తుందంటే ఇప్పుడు యూనివర్స్ మీకు బడ్జెట్, ప్లానింగ్, డిసిప్లిన్, కంట్రోల్ ఈ మూడు ఉంటే మీరు అప్పుల నుంచి త్వరగా బయటపడతారు అని చెప్తుంది. ద ఎంపరర్ అంటేనే డిసిప్లిన్ అండి. సో మీరు డిసిప్లిన్గా ఉన్నారు అంటే అప్పుల నుంచి త్వరగా బయటపడతారండి. అనవసరమైన ఖర్చులను అవాయిడ్ చేయాలి, జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోవాలి, బయట వాళ్ళ ఎనర్జీస్ని మీ పనుల మీద ఫోకస్ పెట్టాలండి, బయట వాళ్ళ ఎనర్జీస్కి అట్రాక్ట్ అవ్వద్దు అని చెప్తుందనమాట. ఆ తర్వాత 4 ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డు మళ్ళీ అదే చెప్తుందండి. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకండి, సేవింగ్స్ని అలవాటు చేసుకోండి, చిన్న మొత్తమైనా సరే ప్రతి నెల పక్కన పెట్టండి అని చెప్తుందనమాట. లాస్ట్లో మనకి ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మీకు మీ లైఫ్లో ఒక కొత్త దారి, ఒక కొత్త అవకాశం, ఏదైనా నూతన ఆరంభాన్ని ఇవ్వబోతుందండి యూనివర్స్ మీకు. ఈ లోన్స్ రీడింగ్లో ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది మీ ఆర్థిక పరిస్థితిని మార్చే స్పార్క్ లాంటిది అనమాట. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఒకే చోట నిలిచిపోయినట్లు అనిపించుండొచ్చు, కానీ ఈ కార్డు ఏం చెప్తుందంటే ఇక నుంచి ఎనర్జీ మారబోతుంది. ఈ కొత్త ప్రారంభం ఎలా రావచ్చు? ఒక ఉద్యోగం రూపంలో, జీతం పెరిగే రూపంలో, బిజినెస్ లేదా సైడ్ ఇన్కమ్ ప్రారంభం కావచ్చు, కొత్త ప్రాజెక్ట్ లేదా కాంట్రాక్ట్ మీ చేతికి రావచ్చు. మీలోని ఒక టాలెంట్ డబ్బు ద్వారా సంపాదించే అవకాశం అండి. ఏస్ ఆఫ్ వాండ్స్ ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. అవకాశం మీ తలుపు తడుతుంది, కానీ తలుపు తెరవాల్సింది మాత్రం మీరే, దాన్ని మాత్రం మర్చిపోవకండి. ద ఫూల్ అలాగే ఏస్ ఆఫ్ వాండ్స్ ఈ 2 కార్డ్స్ కలిసి రావడం వల్ల చాలా శక్తివంతమైన కాంబినేషన్ అండి. ద ఫూల్ ఏం చెప్తుందంటే కొత్త ప్రయాణం ప్రారంభించండి. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఆ ప్రయాణానికి యూనివర్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్తుంది. అంటే మీరు చాలా కాలంగా చేయాలని అనుకుంటున్న పని, కొత్త ఉద్యోగానికి అప్లై చేయడం, వ్యాపారం ప్రారంభించడం, ఏదైనా సరే ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవడం, ఇప్పుడు దానిపై చర్య తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఈ కార్డులు 2 సూచిస్తున్నాయండి. ద టవర్, ఏస్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ ద టవర్తో కలిపి చూసినట్లయితే ఈ 2 కాంబినేషన్ చాలా ముఖ్యమైనదండి. ముందు ఒక పెద్ద మార్పు లేదా షాక్ వచ్చినా సరే దాని తర్వాత కొత్త అవకాశం వస్తుంది అని అయితే సూచిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే ఇంకో మంచి తలుపు తెరుచుకుంటుంది. ఏస్ ఆఫ్ వాండ్స్ అదే కొత్త తలుపును సూచిస్తుందండి. లోన్స్ సంబంధించి దీని అర్థం ఏంటంటే మీ లోన్స్ ఒక్కసారిగా మాయమవుతాయని ఈ కార్డ్స్ అయితే చెప్పట్లేదండి, కానీ వాటిని తీర్చగలిగే ఆదాయం లేదా అవకాశం ప్రారంభం అవుతుందని అయితే బలంగా సూచిస్తుందన్నమాట. అంటే ఆదాయం పెరిగే అవకాశం, కొత్త క్యాష్ ఫ్లో,
అలాగే కెరియర్లో పురోగతి, వ్యాపారంలో కొత్త ప్రారంభం, ఇవే చివరికి లోన్స్ క్లియర్ చేయడానికి ప్రధాన కారణాలు అవుతాయండి. మనకి టైం లైన్ దగ్గరకు వచ్చినట్లయితే టైం లైన్ చూసుకున్నట్లయితే పైల్ నెంబర్ 3 వాళ్ళకి ద సన్, 8 ఆఫ్ వాండ్స్, సారీ 8 ఆఫ్ సోర్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ఇవన్నీ కలిపి చూస్తే 1 నుంచి 3 నెలల్లో కొత్త అవకాశం లేదా ప్రారంభం కనిపించే అవకాశం కనిపిస్తుందండి. 3 నుంచి 6 నెలల్లో దాని ప్రభావం ఆర్థికంగా కనిపించడం ప్రారంభమవుతుంది. 6 నుంచి 12 నెలల్లో మీరు అవకాశాన్ని క్రమశిక్షణతో ఉపయోగించుకుంటే అప్పుల భారం నుంచి గణనీయంగా అప్పుల భారం గణనీయంగా తగ్గటం లేదా ఒక ప్రధాన లోన్ పూర్తవడం వంటి ప్రతీకాత్మక సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. పైల్ నెంబర్ 3 మీ రీడింగ్లో నాకు ఎక్కువగా నచ్చిన కార్డ్స్లో ఏస్ ఆఫ్ వాండ్స్ ఒకటి. ఎందుకంటే అది అప్పులు తీరిపోతాయని మాత్రమే కాదు, ఆ అప్పుల్ని తీర్చగలిగే కొత్త మార్గాన్ని యూనివర్స్ మీ ముందుకు తీసుకొస్తుందని చెప్తుందన్నమాట. ఆ అవకాశం చిన్నదైనా సరే దాన్ని తక్కువగా అంచనా వేయకండి. అదే మీ ఆర్థిక జీవితంలో పెద్ద మలుపుగా మారే అవకాశం కనిపిస్తుందండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. పైల్ నెంబర్ 3 వాళ్ళ యొక్క చివరి సందేశం ఏంటంటే, మీ కథ కష్టం నుంచి విజయానికి వెళ్ళే ప్రయాణంలా కనిపిస్తుందండి. మొదట జీవితమే మిమ్మల్ని పరీక్షించినట్టుగా అనిపించవచ్చు అనమాట. మీ లైఫ్లో చాలా పరీక్షలు నడిచాయండి, అదైతే కనిపిస్తుంది నాకు. వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు పడి వాటి నుంచి దాటుకొని వచ్చారు. కానీ అదే పరీక్ష మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా, ఆర్థికంగా స్థిరంగా మారుస్తుందండి. పాతది కూలిపోవడం అంతం కాదండి, కొత్త జీవితానికి పునాది అనమాట. మీరు భయాన్ని వదిలి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ అప్పుల అధ్యాయం కూడా ఒకరోజు ముగిసి మీరు మరింత ధైర్యంగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం బలంగా కనిపిస్తుందండి. పైల్ నెంబర్ 3 వాళ్ళు తొందరగా మీ కష్టాల నుంచి బయటపడి ఈ రోలర్ కోస్టర్ రైడ్ నుంచి బయటకు వచ్చేసి సాఫీ జీవితం అందమైన పాటలాగా మీ జీవితం సాగిపోవాలి అని చెప్పి ఆ భగవంతుడిని నేను మనసారా కోరుకుంటున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే తెలుసు కదా మీ అందరికీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.